హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్వాస్ కిచెన్. మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు మునక్కాయ టమాటా కూర వండుతున్నా. ఓకే. మునక్కాయ టమాటాకు కావాల్సిన పదార్థాలు ఇక టమాటాలు, మునక్కాయలు, ఇక ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఇక నువ్వులు, పల్లీలు, కొబ్బరి, ఇక పుదీనా, కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నాం కదా. ఇప్పుడు చేసే విధానం చూపిస్తా. ఇక స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకున్నా. ఇక పల్లీలు వేసుకుందాం. ఇప్పుడు ఇక పల్లీలు మంచిగా వేగినాయి. ఇప్పుడు నువ్వులు కూడా వేసుకుందాం. ఇలానే నువ్వులు చిటపట లాంటి దగ్గర వేసుకుందాం. ఇక వేగినాయి మంచిగా పల్లీలు నువ్వులు వేగినాయి. ఇలా తీసుకుందాము. ఇప్పుడు కొబ్బరి ముక్క కలుపుతాము. ఇది ఎందుకంటే కడాయిలో ఎందుకు వేయలేను ముక్కలు కోసి అంటే అంత టేస్ట్ ఉండదు. ఇలా పొయ్యి మీద కాల్చుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అందుకు దీన్ని విడిగా కాలుస్తున్నా. ఇలా చాక్ అయినా సరే, దేనికైనా సరే, సీకుకైనా సరే ఇట్లా గుచ్చి కాల్చుకోవచ్చు. నిప్పుకాలు ఉంటే ఇంకా బాగుంటాయి. నిప్పుకాలు మాత్రం ఎక్కడ ఇప్పుడు గ్యాస్కే కదా. ఇట్లా గ్యాస్ మీద ఇట్లా కాల్చుకోవాలి. ఇప్పుడు మంచిగా కాలింది చూడు. తీసుకుందాం. ఇది పక్కేద్దాం చల్లగానే. ఇక కూర కావాల్సినంత నూనె పోసుకుందాము. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఇప్పుడు ఉల్లిగడ్డలు, మిరపకాయలు మంచిగా వేయాలి. మంచిగా వేయింది కదా మనం ఇలా కలుపుకుంటుండాలి. ఇప్పుడు మంచిగా గోలినాయి ఉల్లిగడ్డలు. ఇట్లా గోలాలి. ఎక్కువ ఎర్ర కూడా కాదు, ఇట్లా మామూలుగా నార్మల్ గోలితే చాలు. ఇక ఇప్పుడు పుదీనా వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసుకుందాము. సరే కలుపుకుందాం. పుదీనా కొత్తిమీర తాలింపులు వేస్తేనే మంచిగా స్మెల్ వస్తుంది. నూనె లేస్తుంది కదా, కూర కూడా టేస్ట్ బాగుంటుంది. పసుపు వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసినాం కదా. అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయిన దగ్గర ఇట్లా వేసుకుందాము. ఇప్పుడు పచ్చివాసన పోయిన దగ్గర, అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయిన దగ్గర కలుపుకున్నాం కదా. ఇప్పుడు మునక్కాయలు వేసుకుందాము. మునక్కాయలు ఇట్లా లేతగుండే తెచ్చుకోవాలి, సన్నవి. ఎక్కువ దొడ్డి తెచ్చుకుంటే అవి ముదురుతాయి, మంచిగా ఉంటాయి, కరకరాటాయి. ఇట్లా ఎక్కువ సన్నం లేవు, ఎక్కువ దొడగలేవు. ఇలాంటి మునక్కాయలు తెచ్చుకోవాలి, కూర అప్పుడే బాగుంటుంది. మునక్కాయ వేసినాం కదా, మంచిగా కలుపుకుందాం ఒకసారి. ఇక ఉప్పు కూడా వేస్తున్నా. కూరకు సరిపడేంత ఉప్పు వేస్తున్నా. మునక్కాయలు వేసినాక ఉప్పు వేస్తే మునక్కాయలకు మంచిగా పడుతుంది. అందుకే మునక్కాయలు వేసినాక వేస్తున్నా. మునక్కాయ టమాటా అంటే మటన్ తిన్నట్టు ఉంటుంది. సూపర్ సూపర్. మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు నూనెలు ఇట్లనే మగ్గని. ఇంకా ఉప్పు వేసాక 2 నిమిషాలు ఉడకాలనే కదా నూనెలో. మంచిగా ఉప్పు వేసాక ఇక మంచిగా ఉడుకుతున్నది. ఒకసారి ఇక మంచిగా కలుపుకుందాము. ఒకసారి మంచిగా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు టమాటాలు వేసుకుందాము. టమాటాలు కూడా ఇట్లా పండ్లు ఉండాలి మంచిగా. టమాటా వేసినాం కదా, టమాటా కూడా వేసి కలుపుకున్నాము. టమాటా ఒక్కసారి కలపాలి, మళ్ళీ కలపద్దు. మళ్ళీ కలిపితే ఉడకది. ముందే టమాటా ఇప్పుడు ఉడకలేదు కదా, మనం ఒక్కడేసారి వేసాం కలపాలి. ఊరికే కలుపుతుంటే టమాటా కరెక్తుంది, ఉడకది. ఇట్లా ఒక్కడేసారి మంచిగా ఉడికిందే, మంచిగా కలిసిన దగ్గర కలుపుకుందాము.
ఇక టమాటా వేసినాం కదా, ఇప్పుడు నీళ్ళు గిట్ట ఏం వేయద్దు, చిన్న మంట పెట్టుకోవాలి. సిమ్లో పెట్టి ఇక ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాము. ఒక 3-4 నిమిషాలు ఉడకబెట్టుకుందాము. ఇక మిక్సీలో ఇవి వేసుకుందాము. నువ్వులు పల్లీలు వేయించినాయి కదా, ఈ నువ్వులు ఏం పొట్టు అది పల్లీలు పొట్టు తీయాలనేది ఏం లేదు, అట్లే వేసుకోవచ్చు. ఇక కొబ్బరి కూడా వేస్తాము. ఈ కొబ్బరి నువ్వులు పల్లీలు మంచిగా పేస్ట్ చేసుకొని రావాలి. నీళ్ళు పోసి పేస్ట్ చేసుకొని వస్తా. ఇక ఇప్పుడు ఇవి పల్లీలు కొబ్బరి నువ్వులు పేస్ట్ చేసుకొని వచ్చిన ఇక సన్నం చేసుకోవాలి. పేస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇక టమాటా ఉడికిదేమో చూద్దాము. ఇట్లా ఆవిరి ఉంటుంది కదా, మంచిగా నీళ్ళు కూడా ఉన్నాయి చూడు, మంచిగా నీళ్ళు పోసినప్పుడు ఊరినాయి చూడు. మనం తాలింపులో అది వేసినాం, ఉప్పు వేసినాం కదా, టమాటాలు వేస్తే కూడా మంచిగా నీళ్ళు వస్తాయి. ఇలా నీళ్ళు పట్టనే ఎక్కువ. మనం గ్రేవీలాగా కావాలంటే తెర పచ్చగా కావాలంటే నీళ్ళు పోసుకోవాలి, కానీ లేకపోతే ఏం అవసరం ఉండదు. టమాటా ఇట్లా కలుపుకుందాం. మళ్ళీ మనం ఈ కూరకు సరిపడేది కారం వేసుకుందాము. కొంచెం ఎక్కువనే పడుతుంది కారం ఇలా, ఎందుకంటే నువ్వులు పల్లీలు కొబ్బరి వేస్తాం కదా, అవి వేసినందుకు కొంచెం కారం కొంచెం వేసుకున్నామంటే తప్ప అవుతుంది. అది వేసినందుకు కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసినాక మంచిగా ఇట్లా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఈ పేస్ట్ కూడా వేద్దాం. ఇలా ఇక ఇప్పుడు మిక్సీ గిన్నెలో నీళ్ళు పోసి పోసుకుందాం. మంచిగా కలుపుకుందాం. ఇట్లా మనకు కావాల్సిన నీళ్ళు ఇప్పుడే పోసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఈ మసాలాలు వేసినాం కదా, మంచిగా అన్ని మసాలాతో పాటు నీళ్ళు పోసినా కూడా ఉడుకుతుంది. మీకు ఇంకా పలసగా కావాలంటే పలసగా చేసుకోవచ్చు, ఇట్లనే పెట్టాలంటే ఇట్లనే చేసుకోవచ్చు. ఇక మంచిగా ఇట్లా కలుపుకుందాం కదా. ఇక మంచిగా కలుపుకున్నాం కదా, మంచిగా నూనె తేలిన దగ్గర మనం మూత పెట్టి ఉడికించుకుందాం. ఉడికిందేమో చూద్దాము. ఆయిల్ మొత్తం ఇట్లా తేలింది కదా, మంచిగా ఉడికితే ఇట్లా తేలుతుంది. మసాలా గిట్ట అంతా మంచిగా ఉడికింది. ఇప్పుడు లాస్ట్కు ధనియాల పొడి వేసుకుందాము. ధనియాల పొడి వేసినాం కదా, ఒకసారి కలుపుకుందాము. ఒక 2 నిమిషాలు ఉంచుదాము. ఒక ధనియాల పొడి వేసి కలిపినా కదా, ఒక 2 నిమిషాలు అయినాక బంద్ చేసుకుందాం స్టవ్. ధనియాల పొడి వేసినాక 2 నిమిషాలు ఉడకాలన్నా కదా, మంచిగా 2 నిమిషాలు ఉడికింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. ఇక కూర రెడీ అయిపోయింది. కూర మసాలా అంతా ఉడికితేనే నూనె తేలుతుంది, కానీ లేకపోతే తేలేదు అప్పటి వరకు. సూపర్ టమాటా మునక్కాయ కూర తయారు చేసాం. సో చూసిరండి, ఫైనల్లీ టొమాటో మునక్కాయ కూర అయితే రెడీ అయిపోయింది. సూపర్ టమాటా కూర ఇట్లా నేను చేసినట్టు చేయరు, బాగుంటుంది. మేము చేసే విధానం చేసినాము. సూపర్ కూర సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా కానీ, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూసిరండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్. బాయ్.